కుట్టు అనేది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనేది తిప్పి అనేది చూసుకోవాలి మనకి ఎలా వచ్చింది అనేసి. చూడండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అబ్బా. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అబ్బా. ఈ మధ్య మీరు కామెంట్ చేయకుండానే ఉన్నారు. మీరు తిట్టను అంటేనక నేను ఒక మాట చెప్తాను, మీరు తిట్టినా కూడా ఒక మాట చెప్తాను. ఎందుకక్క నీకు ఇంత పిచ్చి అన్నా కూడా నేను ఒక మాట అయితే చెప్పేస్తాను, వినండి. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ ఇదైతేనక క్లాత్ చాలా జారిపోతుందండి. ఈ క్లాత్తో కుట్టాలంటే చెమటలు కాల్చాలి, చాలా యాసిరిక వస్తుంది. అయినా కూడా కానీ టెంప్ట్ అయిపోయాను నేనైతే. టెంప్ట్ అయ్యానైనా కూడా. ఎందుకు టెంప్ట్ అయ్యానంటేనక ఏదైనా ఒక ఫ్రాక్ కుడదామనేసి క్లాత్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ అయితే నాకు ఈ శారీ అయితే అంటే ఈ క్లాత్ అనేది కనిపించిందండి. ఈ క్లాత్ కనిపించిన వెనకబట్టే చూస్తానే ఇంత స్మూత్గా ఈ కలర్ ఉండేకల్లా టెంప్ట్ అయిపోయి క్లాత్ అయితే తీసుకొని వచ్చాను. కుట్టడం కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తాననేసి అయితే క్లాత్ తీసుకొని వచ్చాను. ఈ క్లాత్ తిట్టకండి, ఈ క్లాత్ ప్లెయిన్ ఫ్రాక్ అనేది కుడదాం అనుకుంటున్నాను అండి. ప్లెయిన్ ఫ్రిన్స్ కట్ పెట్టేసి కింద వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంబ్రిల్లా కటింగ్తో చాలా కుట్టావు కదా అక్క, నువ్వు ఎన్ని కుట్టినా నీకు సరిపోవా అని అయితే అస్సలు అనకండి. ఎన్ని కుట్టినా కానీ ప్లెయినేనండి. ప్లెయిన్తో కుడితే అదొక లుక్. ప్లెయిన్ ఫ్రాక్ వేసుకొని వైట్ చున్నీ లేకుంటే ఆపోజిట్ ఏదో కలర్ చున్నీ వేసుకుంటే మనం అదిరిపోతాము. అది మటుకు నేను గ్యారెంటీ చెప్పడము. ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా ఏదానికైనా కానీ సూపర్గా అనేది ఉంటుంది. అందుకోసమే నేనైతే అనుకుంటున్నాను, ఈ క్లాత్ జారిపోతుంది అనుకున్నా కానీ ఈ క్లాత్ తీసుకొని వచ్చేసాను. దీంతో అనేది అంబ్రిల్లా కటింగ్ ఫ్రిన్స్ కట్ పెట్టేసి అదిరిపోయే ప్లెయిన్ ఫ్రాక్ అనేది కటింగ్ చేసి కుట్టేద్దాం పదండి. పింక్ కలర్ డ్రెస్ కుట్టడానికి అయితే 3 మీటర్ల క్లాత్ అనేది సపరేట్ చేశానండి. సపరేట్ చేసేసి 2 మడతలతో ఇలా మంచిగా పడిచేసాను. ఇలా పడుచుకొని దీన్ని కోన్ టైప్లో అనేది మడుద్దాము. 2 మడతలతో పడుచుకోవాలండి. 2 మడతలతో పడుచుకున్న తర్వాత కోన్ టైప్లో అనేది మడుచుకోవాలి. చూడండి, ఇలా కోన్ టైప్లో అనేది మడుచుకోవాలండి. కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము నడుము గీసేసుకుందామండి. నడుము వచ్చేసి నేను ఒక 8 ఇంచులు అట్లా లేదా 7.5 తీసుకుంటున్నానండి. చాలా తక్కువ అయితే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా నేను 8 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నాను. 8 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ క్లాత్ కొంచెం జారుతూ ఉంటుందండి. జారుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. నిదానంగా కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి మనకు పొడవు ఎంత కావాలనేది తీసుకొని ఆ పొడవు ప్రకారం బట్టి గీసేసుకొని కట్ చేసుకుందామండి. నేను అంబ్రిల్లా కటింగ్ చాలాసార్లు అనేది చూపించానండి. అందుకోసం అంత డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదండి. చాలా అంటే చాలా సార్లు అనేది మనం కుట్టాము, కానీ కొన్ని బేసిక్స్ అనేది ఇందులో అనేది మీకు చూపిస్తానండి. నేను మనకు పొడవు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. ఇక్కడ చూడండి, నేను టేప్ ఇలా పట్టుకున్నాను కదా, ఇలా పట్టుకొని అనేది మొత్తం అనేది గీసుకుంటూ పోవడమేనండి. నేనైతే ఇంకా 35 ఇంచుల పొడవు అనేది పెట్టాను. అంటే ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు అనేది పెట్టేశానండి. ఇక్కడ మడత చూడండి, మనము కోన్ టైప్లో మడుచుకున్న మడత ఎంత పొడవు ఉందో అంత పొడవే పెట్టాను. ఏం మనకు వచ్చేసి ఎక్కువగా అంటే ఫుల్ కావాలనుకుంటే ఎక్కువ పడుతుంది, కానీ జాయింట్ పడుతుంది. జాయింట్ ఎందుకు అనేసి నేను ఎంత పొడవు ఉందో అంతలో తీసుకున్నాను. 35 ఇంచులండి. కట్ చేసుకున్నాము. కటింగ్ అయితే చేసానండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాం. ఈ క్లాత్ ఎక్కువగా జారిపోతుందండి, చాలా ఎక్కువగా జారిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాడీది అనేది తీసుకున్నాము. బాడీ పార్ట్ కట్ చేయడానికి లైనింగ్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి 22 ఇంచులు 15 ఇంచుల పొడవు 22 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను. ఒకటి వచ్చేసి మనం ఫ్రిన్స్ కట్ అనుకున్నాం కదండి, కొంచెం ఎక్కువగా తీసేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి 24 ఇంచులు అయితే ఉందండి. ఎడల్పు వచ్చేసి 24 ఇంచులు, పొడవు మటుకు 15 ఇంచులే. ఇది వచ్చేసి 24 ఇంచులు ఉండేది ముందుకు వస్తుంది. మనకు ఫ్రిన్స్ కట్ అనేది దీని మీదనే వస్తుందండి. ఈ రెండు అనేది సపరేట్గా మనము ఇలా అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంది కదా. ఇలా పెట్టుకున్న తర్వాత రెండు సపరేట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ అనేది గీసేసుకున్నామండి. నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. 7.5 వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇప్పుడు నేను గీస్తున్నది 7.5 వచ్చేసి పొడవు అనేది తీసేసుకున్నాను. ఏడుపు వచ్చేసి ఇక్కడ కూడా 3 ఇంచులు, 3 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. బాక్స్ టైప్లో అనేది వేసుకోవాలండి. ఇంకా షోల్డర్ వచ్చేసి
2.5 తీసుకుంటున్నానండి. మనకు ఫ్రిన్స్ కట్ అనేది షోల్డర్ తక్కువగా వస్తుంది. ఒక 6 ఇంచులు సంక దింపు భాగము ఇలా అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సంక రౌండర్తో ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా సంక రౌండర్తో రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సంక మాత్రమే కట్ చేసేయండి. సంక మాత్రమే కట్ చేసిన తర్వాత ఇది విడివిడిగా తీసేసుకొని బ్యాక్ నెక్ మాత్రం కట్ చేసుకున్నాము. బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ అనేది వదిలేసి ఇలా క్రాస్గా అనేది కట్ చేసేయండి. 1 ఇంచ్ పైన క్లాత్ ఇటువైపు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకు ఫ్రిన్స్ కట్ కదండి, దానికోసం నెక్ అయితే కనుక గీసేసుకున్నాము 3 ఇంచుల ఎడల్పుతో. చూడండి 3 ఇంచుల ఎడల్పు, 5 ఇంచులు నెక్ పొడవు, ఇక్కడ కూడా 3 ఇంచులే. దీన్ని బాక్స్ టైప్లో గీసుకోండి. నెక్ అయితే కనుక నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను అండి. రౌండ్ నెక్ అయితే కనుక చాలా బాగుంటుంది. తీసుకున్న తర్వాత సంక రౌండర్తో ఇలా రౌండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ అనేది రావాలి. 2.5 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత 1 ఇంచ్ దగ్గరికి, తర్వాత ఇంకొక ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే కనుక వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ గీట్ ఉంది కదా, ఇక్కడ గీట్ ఉంది కదా, మధ్యలో వచ్చిన గీట్ దగ్గరికి స్ట్రైట్ లైన్ గీసేసుకోండి 5 ఇంచుల దగ్గర నుంచి. ఇంకొక గీట్ అనేది ఇలా రావాలి క్రాస్గా, అటు సైడ్ ఇటు సైడు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా రావాలి. మనకి ఇంతేనండి, చాలా ఈజీ ఫ్రిన్స్ కట్టు. మనకు ఒక 2-3 సార్లు కట్ చేసాం అనుకోండి చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనకు డాట్ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతామండి. ఇక్కడ ఒక డాటు. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసేసుకున్నాము. నెక్ కొంచెం ఎడల్పు ఎక్కువగా ఉన్నట్టుందండి, అందుకు కొంచెం తగ్గించాను. ఇది ముందర నెక్ చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. మనకి ఇది ఫ్రిన్స్ కట్కి వచ్చింది కదా, ఇలా అయితే కనుక వస్తాయి మనకు. ఇవి అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ముందర భాగం అండి, ఇది వచ్చేసి బ్యాక్ భాగము. ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ అండి. ఇది ముందర వైపు. దీన్ని అనేది మొత్తం మనము లైనింగ్ క్లాత్కు అసలైన క్లాత్కు జాయింట్ అయితే కనుక వేసుకున్నామండి అన్నీ అనేది. ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసము ఇలా 2 మడతలతో అనేది తీసేసుకోవాలి. 2 మడతలతో తీసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది మర్చేసేసుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత నేను హ్యాండ్స్ అనేది చిన్నగా పెట్టుకుంటున్నాను అండి. ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేనైతే కనుక పొడవు హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను. చూడండి 11 ఇంచుల పొడవు అనేది తీసుకున్నాను హ్యాండ్స్. ఇంకా ఇక్కడికి వచ్చాక మనకు తక్కువగా వస్తుంది కదా, 8 ఇంచుల పొడవు అనేది తీసుకోవాలి. ఇటు సైడు సంక వైపు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 11 ఇంచులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా 8 ఇంచుల దగ్గరికి కలిపేసేయాలండి. ఇలా కలిపినామంటే మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయినట్టే. చూడండి మనకు 2 హ్యాండ్స్ అనేది వచ్చేసినాయి. ఇది అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నాము. లైనింగ్ అసలైన క్లాత్ అనేది జాయింట్ వేసేసి ఎగస్ట్రా ఉన్నదంతా కట్ చేశానండి.
ఇది వచ్చేసి ముందర భాగము. మెడ అనేది తిప్పేయాలండి. ఇది ముందర భాగంలో అనేది ముందర నెక్ అనేది తిప్పేసేయాలి. బ్యాక్ నెక్ అయితే కనుక ఆల్రెడీ నేను తిప్పేసానండి. చూడండి ఇలా తిప్పేసి టక్స్లు వేసేసి థ్రెడ్స్ అనేది పెట్టేశాను. నెక్ అనేది తిప్పేసానండి. ఇదైతే కనుక బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది. ముందర నెక్ మాత్రమే రెడీ కాలండి. హ్యాండ్స్ కూడా చూడండి మడిచి అనేది కుట్టేశాను. హ్యాండ్స్ కటింగ్ చేసేసి మడిచి అనేది కుట్టేశానండి. ఈ క్లాత్ అనేది మనము ముందే అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని అనేది మడిచి కుట్టేశాను. ఇది అనేది కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కుట్టుకుందామండి. ఇలా పెట్టేసి రౌండ్గా కుట్టు వేసుకున్నాము. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు వేసుకోవాలి. పైకుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి అసలైన క్లాత్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీనిలో అనేది ఇక్కడ జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇవి డాట్స్ అనేది పెట్టుకున్నాం కదా మనం కట్ చేసేటప్పుడు, ఆ డాట్స్ ఈ డాట్ అనేది కరెక్ట్గా ఇలా ఉండాలండి. ఇలా ఉంచిన తర్వాత చూడండి ఇలాగా ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. కుట్టు అనేది చాలా చిన్న కుట్టు పెట్టేసుకోండి. మనం డాట్ వరకు వచ్చిన తర్వాత పాదం ఒకసారి పైకి ఎత్తేసి ఇలా గుట్టుకుంటూ వచ్చేసేయాలండి. మనకు క్లాత్ ఎక్కువగా తక్కువగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనం ఇలా అనుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనేది తిప్పి అనేది చూసుకోవాలి మనకి ఎలా వచ్చింది అనేసి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇంకో సైడ్ అనేది కుట్టుకోవాలి. డబల్ కుట్టు అనేది వేసుకోవాలండి. ఇంకొక వైపు కూడా అనేది కుట్టేసాను. చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ మనకు టెస్ట్ వస్తుందండి. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్నాము. షోల్డర్లు అనేది జాయిన్ చేశానండి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత రెండు షోల్డర్లు అనేది ఇలా పట్టుకొని అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకు షోల్డర్ కొంచెము సాగినట్టు కానీ ఎత్తుల తగ్గులు అనేది వస్తూ ఉంటుందండి. అలా చూడకుండా మనము బ్లౌజ్ కుట్టామనుకోండి ఒక షోల్డర్ జారిపోయినట్టు ఉంటుంది, ఒక షోల్డర్ అనేది బాగానే ఉంటుందండి. ముందుగా మనము షోల్డర్ జాయిన్ చేసిన వెనకమ్మటే చెక్ చేసుకోవాలి. మనకు ఎక్కడన్నా ఎక్కువ తక్కువగా అలా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్స్ అనేది మనము జాయిన్ చేయాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కనుక జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కన్నా కానీ మీరు సంఖ క్రాస్ అనేది తీసేసుకోండి. హ్యాండ్స్కు ఒకవైపు ఇలా సంఖ క్రాస్ అన్న తీసుకొని డాట్ అనేది పెట్టేసుకోండి. లేదా దీనికేనండి ముందు వైపున అనేది క్రాస్ తీసేసుకోండి. ఇలా ముందు వైపును కొంచెం చాక్ పీస్తో గీసుకొని క్రాస్ అనేది తీసేసుకోవచ్చండి. షార్ప్ పీస్తో చూడండి మీకు నేను చూపిస్తున్నాను, నాకు అవసరం లేదు కానీ చూపిస్తున్నానండి. ఇలా కొంచెం క్రాస్ అంటే ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువనే కొంచెం క్రాస్ తీసేసుకొని దాన్ని కట్ చేసేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోండి. లేదా ఇది ఇంతమైనా మనము ఈ హ్యాండ్స్ దగ్గర అనేది క్రాస్ ఇలా తీసేసుకొని తర్వాత అనేది మనము కట్ చేసుకున్నా కానీ సరిపోతుందండి. హ్యాండ్స్కి తీసుకున్నా సరిపోతుంది, లేదా మనకు బాడీకి అన్న దీనికి ముందర నెక్ దగ్గర సంఖ వైపు తీసుకున్నా సరిపోతుందండి. హ్యాండ్స్ అనేది గుట్టేసుకున్నాము. నేను చాలా దానిలలో చూపించానండి దీంట్లో, అందుకని అంత డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు, బేసిక్స్ మాత్రమే చెప్తున్నానండి. ఇందులో బ్లౌజ్ కరెక్ట్గా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కరెక్ట్గా కూర్చోవాలంటే హ్యాండ్స్ కూడా మనకు కరెక్ట్గా కూర్చోవాలండి. హ్యాండ్స్ ఒక దగ్గర ఏం చేస్తారంటే కొంతమంది లోపలేది రొక్కిచ్చేస్తారు, ఇంకొక దగ్గరకు వచ్చే లోపల
పక్కకు వచ్చేసి ఉంటుంది. అంటే ఎత్తులు తగ్గులు అంటే ఇలా జిగ్జాగ్గా అనేసి కుట్టు అనేది వచ్చి ఉంటుంది. ఆ జిగ్జాగ్గా కుట్టు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం అనేది మనకు ఒక దగ్గర లేచినట్టు, ఒక దగ్గర కరెక్ట్గా కూర్చున్నట్టు, ఒక దగ్గర అనేది జారినట్టు అలా అనేది హ్యాండ్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల బ్లౌజ్ మొత్తం అనేది పాడైపోతుందండి. బ్లౌజే కాదు డ్రెస్ అయినా సేమ్ అండి పాడైపోతూ ఉంటుంది. ఎప్పటికైనా కానీ మీరు కుట్టేటప్పుడు 1-2 సార్లు హ్యాండ్స్ కరెక్ట్గా వస్తున్నాయి లేదని చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ అయితే కనుక కుట్టేశాను నేను. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాతనే మీరు చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చింది అనిపిస్తేనే ఇంకో కుట్టు వేసేసుకోండి. 2 వేసిన తర్వాత చూసినారనుకోండి ఒకవేళ కరెక్ట్ రాకపోతే మళ్ళీ 2 కుట్లు అనేది మీరు ఇప్పదీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. దానికన్నా బెటర్ ఆప్షన్ ఒక కుట్టు వేసిన తర్వాత చూసుకున్నారంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా అనేది హ్యాండ్స్ కుట్టేద్దాం. 2 హ్యాండ్స్ అనేది కుట్టేసానండి. 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత చూడండి ఇటువైపు నుంచి కుట్టు అనేది వేసేసుకుందాము. ఇలా 1 ఇంచు వరకు అనేది కుట్టు వేసేసుకోండి. నేనైతే ఈ థ్రెడ్స్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ అనేది డ్రెస్ లూజ్ ఉన్నదనుకోండి కట్టుకున్నామంటే సరిపోతుంది. ఇవి కూడా ఎలా కుట్టుకోవాలనేది చాలా వీడియోలో చూపించానండి. ఇవి వచ్చేసి మనకు క్లాత్ 22 ఇంచులు తీసుకున్నాం కదా, 22 ఇంచుల క్లాతే సేమ్ తీసుకోవాలండి. దీనికి కూడా అంటే పొడుగు తీసుకోవాలి. 22 ఇంచుల పొడుగు, ఒక 3 ఇంచుల ఎడల్పుతో అనేది కట్ చేసుకున్నారంటే సరిపోతుందండి. ఇలా స్ట్రైట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయడమే. స్ట్రైట్ కుట్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ డ్రెస్ అనేది కింద మనము అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదా, దీన్ని జాయిన్ చేసుకున్నాము. మీకు ఇంత అంతా చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నువ్వు డ్రెస్కి లైనింగ్ వేయట్లేదా అక్క అనేసి. లైనింగ్ కూడా సేమ్ అంబ్రెల్లా కటింగే వస్తుంది కాబట్టి లైనింగ్ కటింగ్ చేసేది నేను చూపించలేదండి. మనం అసలైన క్లాత్ ఎలా కట్ చేసామో అలాగనే కట్ చేస్తానండి. కానీ అసలైన క్లాత్ కన్నా ఒక 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి. లైనింగ్ లోపలికి ఉండాలి, అసలైన క్లాత్ కిందికి ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచులు తక్కువ అనేది తీసేసుకున్నాను. ఇక చూడండి అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ 2 అనేది నడుము దగ్గర జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సగానికి అనేది ఇలా తీసుకోవాలండి. నడుమును సగానికి తీసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది అనేది కుట్టేసాం కదండి, స్ట్రైట్ కుట్ ఒకటి వేసాం కదా, ఆ స్ట్రైట్ కుట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలండి. మనకు ఎక్కువగా తక్కువగా వచ్చినా కానీ మనకు పెద్దగా ఏం అనిపించదు. చూడండి కొంచెం అంటే ఒక 1/2 ఇంచి తక్కువ వచ్చేసిందండి. 1/2 ఇంచి ఎందుకు తక్కువ వచ్చిందంటే మనం ఇక్కడ కుట్టాం కదండి, అదే అనేది 1/2 ఇంచి తక్కువ వచ్చేసింది. ఇలా కుట్ అనేది వేసేసుకోవడమేనండి. నేను ఈజీ మెథడ్లోనే చేసుకుంటానండి మ్యాక్సిమం అనేది డ్రెస్సు. ఇప్పుడు మీరు లైనింగ్ అసలైన క్లాత్ ఒకటేసారి ఇలా పెట్టి కుట్టారనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది, డ్రెస్ తొందరగా అయిపోతుందండి. ఒకటే రోజు జనాలు మనకు ఎక్కువ కస్టమర్స్ వచ్చినారనుకోండి ఒకటే రోజు ఒక 2-3 డ్రెస్సులు అనేది కుట్టాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇది చాలా ఈజీ మెథడ్ అండి, తొందరగా అయిపోతుంది. డ్రెస్కి అనేది ఒక అర్ధగంట టైం సేవ్ అవుతుందండి. ఇలా కుట్టిన తర్వాత ఇంకో కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి డబల్ కుట్టు అయితే కనుక వేసేసాను. ఇలా డబల్ కుట్టు వేసిన తర్వాత దీన్ని ఇటు సైడ్కి తిప్పేసి స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. మనం ఇటువైపు ఎలా వేసామో సేమ్ అలాగనే నడుము వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ను అసలైన క్లాత్ను 2 సపరేట్ చేసేసి ఇక్కడ నుంచి అసలైన క్లాత్ మీద కుట్టు వేసుకుంటూ పోవాలి. 2 సపరేట్ చేసామనుకోండి మనకు అసలైన క్లాత్ గోల్ ఎక్కువగా వస్తుంది, లైనింగ్ వచ్చేసి తక్కువ గోల్ వస్తుందండి. 2 జాయింట్ చేసినామంటే కనుక మనకు గోల్ మొత్తం అనేది లైనింగ్ పైన కనిపిస్తుంది. మనం వేసుకున్నప్పుడు అంత లుక్ అయితే కనుక రాదండి. దానికోసం ఇలా సపరేట్ కుట్టు వేసుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ అంటేనే ఎత్తులు తగ్గులు వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుట్టడంలో అయితే ఎత్తులు తగ్గులు ఇలా కుట్టు
వేసేటప్పుడు అది వచ్చిందంటే కనుక పెద్ద టెన్షన్ ఏం పడవసరం లేదు. కొంచెం వస్తుంది అండి, చూడండి 1/2 ఇంచ్ కన్నా తక్కువగా కొంచెం వచ్చింది. కొంచెం వచ్చాక ఇలా కట్ చేసేయండి, ఏం కాదు. లేదా ఒక 5-6 ఇంచులు వచ్చిందంటే కనుక యాన్న తేడా కొట్టినట్టే ఉంటుందండి. ఇప్పుడు అసలైన క్లాత్ లోపలికి, లైనింగ్ క్లాత్ బయటికి వేసేసి కుట్టు వేసేసుకోవడమేనండి. చూడండి ఈ రెండు ఇలా సపరేట్గా ఉంటాయి. లైనింగ్ అసలైన క్లాత్ ఇలా సపరేట్గా ఉంటాయి. మనకు డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. మీ సైజుని పట్టించి ఇక్కడ కుట్లు వేసుకోవడమే. మీ ఆల్తీ డ్రెస్ని పట్టించి కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కింది వైపు అనేది మీరు జిగ్జాగ్ అయిన చేయించుకోవచ్చండి, లేదా మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేయించుకోండి, లేదా మర్చి అనేది కుట్టేసుకోవచ్చండి. నేనైతే కనుక మర్చే కుడుతున్నానండి. జిగ్జాగ్ చేయించుకోవడానికి నా దగ్గర జిగ్జాగ్ మిషన్ అయితే లేదండి. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మనకు ఒక రోజు అలా డ్రెస్ రావడానికి టైం పడుతుంది. నా వీడియో కూడా అనేది సగంలో ఆగిపోతుందండి. నేనైతే మ్యాక్సిమం వేరే వాళ్ళ డ్రెస్సులు అయితేనే నేను జిగ్జాగ్ చేపిస్తానండి. నా డ్రెస్సులు అయితే కనుక ఇలా మర్చి అనేది కుడతాను. చూడండి ఇలా సన్నగా అనేది మర్చి కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. డ్రెస్ అనేది పూర్తి అయిపోయిందండి. మడిచి కుట్టి డ్రెస్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి డ్రెస్కు కుట్లు, సైడ్ కుట్లు కూడా వేసేసాను. మనకు సరిపోయేంత అనేది వేసుకోవాలి. డ్రెస్ను ఒకసారి తిప్పి చూసి వేసుకొని చూద్దాము. నాకు ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చిందండి. కుట్టడమే చాలా కష్టం. ఈ క్లాత్ స్మూత్నెస్ ఎక్కువ ఉన్నదానా, హ్యాండ్స్ ఎలా పెట్టుకున్నా కొంచెము అటు ఇటుగా వస్తాయండి మనకు. చూడండి ఇంకా ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఫుల్ హ్యాండ్స్ అయినా ఇది జారిపోయినట్టు వస్తూ ఉంటాయి. మామూలుగా ఇంత చిన్నగా అయితే కనుక పెట్టేసుకున్నా అండి. చిన్నగా అయితే చిన్నగా కదండి, మనకి ఇక్కడికి అయితే కనుక వస్తాయి. డ్రెస్ అయితే కనుక ఇది ఫ్రెండ్స్, డ్రెస్ కూడా వేసుకుని అయితే చూపిస్తాను. ఫిట్టింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి నేను డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా. డ్రెస్ అయితే కనుక వేసుకున్నానండి. డ్రెస్ అయితే కనుక ఇలా వచ్చేసింది. చూడడానికి చాలా బాగుంది, వేసుకుంటే కూడా స్మూత్గా ఉంది. నేను అనుకున్న విధంగానే డ్రెస్ అనేది వచ్చిందండి. నేను హ్యాండ్స్ అయితే కనుక పైకి వేసుకున్నాను. దీని మీద ఏదైనా పిప్లం టాప్ అలా వేసుకొని కొత్తగా అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనము ఎక్కడన్నా ఫంక్షన్కి పోయినప్పుడు 2 విధాలు కూడా ఒకటే డ్రెస్ అనేది వేసుకోవచ్చు అన్నట్టుగా పైకి పెట్టాను హ్యాండ్స్. కావాల్సింటే మీరు ఫుల్ హ్యాండ్స్ కానీ పెట్టుకోవచ్చు, ఇక్కడికైనా కానీ పెట్టుకోవచ్చు. నేను ఈ డ్రెస్ అనేది కూడా ఫినిషింగ్ కూడా అనేది చాలా బాగా వచ్చేసిందండి. కానీ నేను డ్రెస్ అనేది లూజ్గా పెట్టుకుంటాను. ఇక్కడైతే కనుక నడుము దగ్గర లూజ్ ఉందండి. ప్రతి డ్రెస్ నేను లూజ్గానే వేసుకుంటాను. మీరు ఇంకొక కుట్టు వేసుకున్నారంటే మీకు టైట్గా వేసుకోవడం అలవాటు అయితే కనుక టైట్గా కూడా అనేది వేసుకోవచ్చు. డ్రెస్ మొత్తం అనేది చాలా బాగా వచ్చేసిందండి. నేనైతే కనుక ఇక్కడి వరకే పెట్టుకున్నాను. ఏమన్నా మనం లెగ్గిన్ వేసుకున్నా కానీ నీట్గా అనేది కనిపిస్తుంది. మనం చున్నీ కూడా అనేది డిఫరెంట్గా అనేది వేసుకోవచ్చు అండి. అంటే దీని మీదకి ఏ కలర్ అయితే ఇంకా మ్యాచింగ్ అవుతుంది అన్నట్టుగా ఆ కలర్ అనేది లెగ్గిన్ వేసుకొని మనం చున్నీ వేసుకున్నా కానీ కొత్తగా కనిపిస్తుంది. చాలా బాగా లుక్ కూడా బాగుంటుంది. ఈ మోడల్ ఎవరికైనా బాగుంటుందండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అనేది సెట్ అవుతుంది. చూశారు కదా, కుట్టేది కూడా చాలా ఈజీ కదా. చూశారు కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.